అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జనవరి 1వ తేదీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నారు. అయితే ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ భవనాన్ని నిర్మించే కార్యక్రమం వేగంగా సాగుతూ ఉంది. భవనం ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయి. తాజాగా అంబర్ ఎంటర్ప్రైజెస్ అనే టెక్ కంపెనీ క్వాంటమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక మరొక కంపెనీ 40 కోట్ల రూపాయలతో టెస్టింగ్ కంపెనీని పెట్టేందుకు ముందుకొచ్చింది. ఒకవైపు హార్డ్వేర్కి సంబంధించి మరొక వైపు సాఫ్ట్వేర్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెట్టేందుకు ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీకి అనేక కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి. అమరావతి రాజధానిలో ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తున్న వీటి యూనివర్సిటీ కూడా 6 కోట్ల రూపాయలతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఒక మినీ క్వాంటమ్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురాబోతా ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల ఉద్యోగాలు క్రియేట్ కాబోతా ఉన్నాయి అనేది ఒక అంచనా. భారతదేశంలో ఇంతవరకు క్వాంటమ్కి సంబంధించి పెద్దగా పురోగతి లేదు. అందుకే ఐటీ ఇండస్ట్రీ ఎలాగైతే ఎదుగుదల ఆగిపోయింది, పెద్దగా విస్తరణ లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టింది. ఆ క్వాంటంలో కూడా 4-5 టెక్నాలజీస్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ టెక్నాలజీ రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించబోతా ఉంది అనేది తేలబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీలో మరికొన్ని సంస్థలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.